ఈ హెచ్సియు భూములపైన ఆ 400 ఎకరాల పైన ఇప్పుడు సినీ తారలు కానీ సెలబ్రిటీలు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి వరుసగా సినీ తారలు పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి కూడా ఒక ఎదురుచుక్క ఎదురవుతుందనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా రేణు దేశాయ్ గారు కూడా దీనిపైన స్పందించారు. ఆవిడ జనరల్గానే చిన్న చిన్న పక్షులను ఎవరన్నా ఇబ్బంది పెడితేనే, చిన్న చిన్న కుక్క పిల్లలను ఇబ్బంది పెడితేనే ఆవిడ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి అట్లాంటిది ఒక 400 ఎకరాలు ఎంతో నేచర్ని, ఎంతో మన జీవుల్ని అక్కడ బతికిస్తున్న నేచర్ని మరి వాళ్ళు పాడు చేస్తుంటే ఆవిడ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఇప్పుడు రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఏపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య కాబట్టి అక్కడ ఆయన కంటే నేచర్ అంటే చాలా ఇష్టం. ఈమె కూడా మూగ జీవాలన్నా నేచర్ అన్నా కూడా చాలా ప్రేమ. ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వాటికి సొంత డబ్బులతోని ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, వాటిని సంరక్షించడం కానీ, దానికి సంబంధించి కొన్ని కేంద్రాలు కూడా రీసెంట్గా తను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఇంకా మానవత్వం బతికే ఉందని చాలా మంది కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ సంబంధించి ఒక 400 ఎకరాలకు పైగా ఉన్నటువంటి అడవుల్ని మొత్తాన్ని కూడా నేలమట్టం చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే ట్రై చేస్తుంది. మరి అది లీగల్గా నిజంగా తెలంగాణ ప్రభుత్వం భూములే అయినప్పటికీ కూడా అందులో ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా కొన్ని చెట్లు కానీ, చెట్లకు సంబంధించి అక్కడ యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా జీవనాధారం ఏంటి అవన్నీ కూడా పక్కన పెడితే మన హైదరాబాద్కి సంబంధించి లంగ్స్ లాగా అడవులను అనుకుంటూ ఉంటారు. సో వాటినే ఇప్పుడు మనం పాడు చేసుకుంటే మరి మన ఫ్యూచర్ తరానికి మనం ఏ విధంగా బతకాలని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా వాళ్ళ వాయిస్ని రేజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే సాధారణ ప్రజలు ఎంత వాళ్ళు అరిచినా, ఎన్ని పోస్టులు పెట్టినా కూడా ఎవరు అది మా అంటే ఒక 125 అంటే ఈ రేంజ్ వరకు వెళ్తుంది. కానీ ఈ విధంగా కొంతమంది సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతే కొన్ని లక్షల మందికి చేరుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పిన దానికన్నా కొంచెమైనా మార్పు వస్తుందేమో చాలా మంది కూడా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ రేణు దేశాయ్ మాత్రం కొంచెం ఘాటుగానే స్పందించింది. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అసెంబ్లీలో ఒక మాట చెప్పాడు. అడవుల్లో ఏముంది అధ్యక్ష, లేడీలు కానీ అవన్నీ ఏవి కూడా లేవు, కొన్ని గుంటనక్కల వల్ల ఇదంతా కూడా జరుగుతుందని కొంతమంది ఎవరైతే ఇక్కడ అగ్నేస్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఎప్పుడైతే అక్కడ బుల్డోజర్లు దింపి వాళ్ళంతా కూడా చేస్తున్నారో అప్పుడు అక్కడ ఏవైతే లేడీ పిల్లలు కానీ అవన్నీ కూడా బయటికి రావడం, నిమళ్ళన్నీ కూడా అరవడం ఇదంతా చూసినప్పుడు అరే కనీసం ఈ క్లిప్స్ అయినా ఆయనకు చూపించండి రా బాబు, అప్పుడైనా తెలుస్తుంది ఆయనకు అనే విధంగా రేణు దేశాయ్ పోస్ట్లో రాసుకొచ్చింది. మరి తను ఈ విధంగా రియాక్ట్ అవ్వడం చూసిన తర్వాత చాలా మంది కూడా మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేయడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని గమనించి ఇలాంటి వాటిని మనం డ్యామేజ్ చేసుకుంటే మనకే ఇబ్బంది కలుగుతుందని ఆయన గుర్తిస్తాడా లేదని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి దీనికి అగెనిస్ట్ గా ఇంకా ఎంతమంది రియాక్ట్ అవుతారో మీడియా వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూనివర్సిటీ దగ్గర అయితే ఇప్పుడైతే ఉన్నారు. మరి అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళు డే అనక నైట్ అనక మొత్తం కూడా అక్కడ నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించి మొత్తం కూడా గోలగోల చేస్తున్నప్పటికీ వాళ్ళ మీద అమానుష్యంగా లాఠీ చార్జీలు చేయడం కానీ, అరెస్టులు చేయడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. మరి ఎప్పటికీ వాళ్ళ డిసిషన్ మార్చుకుంటారా, లేదు ఇంకా మా రాజ్యం మాదే అనే విధంగా ఆ అడవులు మొత్తాన్ని కూడా నీలమట్టం చేస్తారా, ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.